ఎలక్షన్ల ముందు పవన్ కళ్యాణ్‌కి బాగా ఉపయోగపడిన పేరు రచ్చబండ. వాస్తవంగా ఒక రచ్చబండేమో రఘురామకృష్ణరాజు చేసేవాడు. ఇంకొక రచ్చబండేమో మన ఈ ప్రజావాణి పేరుతో పవన్ కళ్యాణ్ చేసేవాడు. నిన్న రచ్చబండ పేరుతో మరి రఘురామకృష్ణరాజు పేరు ఈయనెందుకు పెట్టుకోవాలనుకున్నారు. రచ్చబండ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించుతున్నామని ప్రకటించారట. తీరా చూస్తే అది కాస్త క్యాన్సిల్ అయిందంట. సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇందులో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం నిర్వహించదలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని అధికారులు అర్ధాంతరంగా రద్దు చేశారు. దీంతో అర్జీదారులు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. పవన్ పర్యటన సందర్భంగా పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారని అధికారులు జనసేన నేతలు ప్రచారం చేశారు. దీంతో పిఠాపురంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అర్జీలు అందించేందుకు పిఠాపురం చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు అధికారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. అర్జీదారులు పవన్ దగ్గరికి అధికారులు రానివ్వకపోవడంతో వాళ్ళు పిఠాపురం ఉప్పాటి రోడ్లో దారి పొడవున అర్జీలు పట్టుకుని నిల్చున్నారు. పవన్ కొత్తపల్లి వెళ్ళొస్తుండగా అర్జీదారులు దారి పొడవున ఆందోళన చేశారు. తమ అర్జీలు స్వీకరించాలంటూ ఆయన కాన్వాయ్కి అడ్డు తగిలారు. మండుటెండలో అర్జీలు తీసుకునే వరకు నడి రోడ్డుపై ప్లకార్డులు బ్యానర్లు పట్టుకుని నిరసన తెలిపారంట. చివరికి ఎంత తీసుకున్నారన్నటువంటి కోణం. బేసిక్గా అప్పుడు అధికారం కావాలి కాబట్టి వైసీపీ ప్రభుత్వం మీద కంప్లైంట్లు చెప్తారు కాబట్టి తీసుకుంటారు. ఇప్పటికి కూడా ఓ 20-30% వైసీపీ మీదనే వస్తాయి. కానీ మిగతా 60-70% మంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన మీద వస్తాయి. కాబట్టి ఇప్పుడు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది.